ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, రొమ్మున ఆనించుకొని మోయును. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ చరణంలో దేవుడు ఈ మాటలు యెరూషలేమును గురించి, తన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులను, ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడని, ఆయన దయా కనికర వాత్సల్యపూర్ణుడని ఈ వచన భాగంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు మంచి కాపరిగా ఉంటున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఎడతెగని వాత్సల్యత మన పట్ల చూపించే దేవుడుగా ఉంటున్నాడు. హెజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 22-23 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు చేసి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన గొర్రెల పట్ల ఎంత మక్కువ కలిగి ఉంటున్నాడు అనగా, తన ప్రజల పట్ల దేవుడు ఎల్లవేళలా మరి చక్కటి శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన రొమ్మున ఆనించుకొని ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. దావీదును దేవుడు నమ్మకస్తుడిగా ఎంచుతూ వచ్చినాడు. దావీదును తన గొర్రెలకు కాపరిగా నియమిస్తారని దేవుడు మాట ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంఘము ఆయన ప్రేమించి దేవుడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. దేవుడు తన సంఘమును ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన రొమ్మున ఆనించుకొని ఆయన నడిపించే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరినని ప్రభు సెలవిస్తున్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మంచి కాపరిగా నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా ఆయన మంచి కాపరిగా ఉండి ఆయన మనల్ని కడవరకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు దేవుని చేతిలో ఉన్నావని, దేవుని మందలో ఉన్నావని మర్చిపోకూడదు. నీ ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ఆయన తన జీవితంలో దావీదు తన గొర్రెగా దేవుడు తనకు కాపరిగా ఎంచుకున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా తలంచినప్పుడు దేవుడు నిన్ను సమృద్ధి గల చోట్లకు నడిపించి దీవించునుగాక.